గతంలో కేసీఆర్ గారు వెన్నెల ఇంట్లో నిద్ర చేసి నువ్వు బాగా చదువుకోమా మీ ఇంట్లో నేను నిద్ర చేసి మీ ఇంట్లో అన్నం తిన్నావు కాబట్టి మీ ఇంట్లో రుణం తీసుకుంటా, మీ అమ్మకి ఇల్లు ఇస్తా, మీ అన్నకు ఉద్యోగం ఇస్తా, నిన్ను డాక్టర్ చేస్తా అన్నాడు. డాక్టర్ కాదు కదా, మళ్ళీ కనీసం ఆ వెన్నెల చెల్లకు యాదమ్మకు వాళ్ళ కుటుంబానికి ఆయన అపాయింట్ కూడా ఇవ్వలేదు. సరే వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుతాం, ఎందుకంటే ప్రజలు ఆలోచన చేసి మార్పు కోరుకోరు కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ద్వారా ఈ దంతవాడలో ఏదైతే యాదమ్మకు ఇల్లు లేదు, నిజంగా ఆ ఇల్లు చూస్తే వర్షం వస్తే ఉరుస్తుంది, ఎండ కొడితే ఎండుతుంది కాబట్టి ఇక్కడ ఇందిరం ఇల్లు ఇప్పుడే మంజూరు చేసి వాళ్ళకి రేపే ముగ్గు వర్ష కార్యక్రమం ఏర్పాటు చేసినాం. తప్పకుండా వెన్నెల గారు మీకు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో తీసుకుపోయి మనకి ఉద్యోగం చేయాలనుందా? చేస్తావా? యశోదాలు చేసిన అనుభవం కూడా ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం నీకు ఉద్యోగం కల్పిస్తాం. వాళ్ళ యొక్క మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం తల్లి. ఓకే, థ్యాంక్ యూ.